క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. ఇక సెలవులు ఓడిచినట్టే కదా. సోమవారం సందే మన కాడ బళ్ళు జాళ్ళు ఇప్పటికే కొత్త పుస్తకాలు కొత్త డ్రెస్సులు కొనే పనులు పడ్డారు అన్నట్టు సర్కారు బళ్ళకు పిల్లలు పంపేందుకు చాలా మంది వెనక ముందు అవుతుంటారు కదా. అప్పు చేసన్నా కానీ పిల్లలకు మంచి చదువులు చేయాలని ప్రైవేట్ వాళ్ళకు తోలుతారు. అందుకే ఒక సర్కారు బడి టీచర్ ఏం చేసిండో ఎరికే నానుల్లా చూడురి మీరే. ఇప్పుడు మనం మైబాద్ జిల్లా గూడూరు పాటి మీద గూడెంకాడ ఉన్నాముళ్ళ. ఇగో వీళ్ళ ఆటల పాటలు చూడుర్రి. మంచిగా డప్పు కొట్టుకుంటా మస్తు సంబరపడుతురు కదా బడిపోరలు. ఇంతకు ఈ డప్పు కొట్టుకుంటా ఆడిచ్చేది ఎవరనుకుంటురు? సర్కార్ బడి సారేనోళ్ళ. అయితే అందరు ప్రైవేట్ బల్ల దిక్కే చూస్తాండ్రు కదా. సర్కార్ బడే నయ్యం. ప్రైవేట్ బల్లలా షరీక్ చేయించి పైసలు ఖరాబు చేసుకోకుర్రి అనుకుంటా ఈ గోపినాథ్ సారు డప్పు కొట్టుకుంటా సాటింపెత్తాండు. ఇక పండ్ల పని ఊరోళ్ళతోని ప్రమాణం కూడా తినిపించిండు గిట్లా. सरकार बड़ी सरकार बड़ी सरकार बड़ी సరే సారు ఉపాయం మంచిగానే ఉన్నది. సర్కార్ బల్ల పిల్లలను షరీక్ చేయాలన్న ఈ సార్ తనలాట మెచ్చుకోవాల్సిందే. కానీ ఇదే తనలాట మన సర్కార్కు కూడా ఉంటే అయిపోవు. సూత్తలేమా రేవంత్ సార్ ముఖ్యమంత్రి అయిన కాడికెళ్ళి సర్కార్ బళ్ళు ఎట్లయిపోయినాయో. సార్లు చక్కగా ఉండులేదు, పగటిలి అన్నం మంచిగా పెట్టులేదు, చదువులు ఏదో ఎట్టికి చెప్పినట్టు చెప్తురట శానా బల్లల్లా. ఇక గురుకులాల గురించి అయితే మీ అందరికీ ఏరుకున్నదేనాయే. ఎట్లా నాశనం అవుతున్నాయో కండ్లారా చూస్తూనే ఉన్నారు మీరు కూడా. మాకు మంచి చదువులు కావాలి, మంచి తిండి కావాలి అని పిల్లలే రోడ్ల మీదకి వచ్చే. అందుకే ఈ సర్కార్ బల్లలా గురుకులాలలా షరీక్ చేయించాలని అంటేనే పిల్లల అమ్మా నాయనకు భయం పట్టుకున్నది. ఓ రేవంత్ సారు, నువ్వే ముఖ్యమంత్రివి, నువ్వే చదువుల మంత్రివి, కోపాలు తాపాలు ఆనవాళ్ళ ముచ్చట్లు పక్కకు పెట్టి ఇగనన్న ఈ సర్కార్ బల్లను మంచిగా చేయిసారు, గరీబోళ్ళ పిల్లలకు మంచి చదువులు అందేటట్టు చూడుసారు అని అంటుర్రు. అవుగాని మీరు ఏటీఎంలకు పోతురు అనులా పోవుడు చాలా బంద్ అయింది కదా. అంతా ఫోన్లేనేనా పైసలు వేసుడు తీసుడు మున్పంతట కాదు. కానీ ఇప్పుడు కూడా ఏటీఎం సెంటర్లకు పోతురు, పైసలు తీస్తురు. అయితే అప్పట్లో ఏటీఎంల కాడ దొంగోడుండి పైసలు తీసినట్టు యాక్టింగ్ చేసి మాయం చేసి పైసలు ఎత్తుకుపోయేటోళ్ళు. ఇప్పుడు కాలం మారింది, టెక్నాలజీ పెరిగింది. ఏటీఎం మోసాలల్లా మోసగాళ్ళు ఎట్లా దూసుకుపోతురో చూడుది. ఇప్పుడు మనం స్టేట్ బ్యాంక్ ఏటీఎం కాడ ఉన్నామోలా ఒక ఆయన వచ్చిండు, పైసలు తీద్దామని కార్డు పెట్టిండు. సప్పుడు వచ్చింది, పైసలు వస్తాయి అనుకున్నాడు కానీ బయటికి వెళ్ళలే. కానీ ఫోన్లో చూస్తేనేమో పైసలు కట్టేనట్టు మెసేజ్ వచ్చింది. బ్యాంక్ వాళ్ళకు చెప్తేనేమో వాళ్ళు పైసలు తీసుకున్నామని అనుడట. ఇక గిట్లా కాదని పోలీసు వాళ్ళకి చెప్పిండు. వాళ్ళు ఏటీఎం పిన్ను చెకింగ్ చేస్తే అసలు మోసం బయటపడ్డది. ఆ మోసం మీరు కూడా చూడురి. బిడ్డ చూసినవా పైసలు ఈయన్ని ఆగిపోయినాయి. ఇవన్నీ కొందరు దొంగలు ఏర్పాటు చేసిరోలా. అంటే పైసలు బయటికి వెళ్ళేటప్పుడు ఈయన్ని ఆగిపోయేటట్టు ఒక డబ్బా పెట్టిరు. అది ఏటీఎం మిషన్దే కావచ్చని జనం అనుకున్నారు. అట్లా సెట్ చేసిరు. ఇక మనుషులు బయటికి పోగానే ఇక దొంగలు వచ్చి ఈ డబ్బాను తీసి ఇంటకెళ్ళి పైసలు తీసుకుంటారట. ఈ ఏటీఎంల మోసాలు ఎట్లా నడుస్తాయో ఈ పోలీస్ ఆఫీసర్లు కళ్ళం కట్టినట్టు చూపించిండోళ్ళ.
చూసినవా అసలు భూమి మీద మోసాలు తక్కువైనాయి అని ఇదో మోసం పెట్టుకున్నారు ఈ దివానాగాలు. ఇన్ని తీర్ల మోసాలు ఎంత తెలివిగా దోసుకున్నాడు. అందుకే చెప్పేది ఏంటంటే జర ఏటీఎంల కాడ పైలముల్ల పైసలు రాకుంటే మంచిగా చెక్ చేయుర్రి. ఏమైనా ఎటమాటం ఉన్నదో కనుక్కోరి. బ్యాంకు వాళ్ళ కన్నా పోలీసుల కన్నా చెప్పుర్రి. అయితే ఇన్స్టాగ్రాము యూట్యూబ్ వచ్చిన కాంచెల్లి అసలు ఎవ్వరు తగ్గుతలేరు కదా. పర్ఫార్మెన్స్లు బాగానే చూయిస్తారు. అన్నం తిన్నా, ముఖం కడుక్కున్నా, దుకాణం పైన కూరగాయలు కొన్నా వీడియో తీసుడు ఇన్స్టాగ్రామ్లో పెట్టుడు గిదే కథ. ఇక ఇంకొందరైతే మా ఇల్లు ఎట్లున్నదో చూద్దురు రారి అని వీడియోలు తీస్తుంటారు. గట్లనే ఒక అక్క వీడియో చేసింది. అటు ఇంకేమైందో చూడాలి మీరు. ఆగో ఈ అక్క మధ్యప్రదేశ్ రాష్ట్రం ఆమె ఇన్స్టాగ్రామ్ రీలు బాగా చేస్తుంది. యూట్యూబ్ కోసం హోమ్ టూర్ వీడియో కూడా చేసిందోలా. అయితే మొన్న ఈమె కాడ ఉన్న బంగారం అంతా బయట పెట్టి నా ఇంట్లో గింతగానం బంగారం ఉన్నది, ఇవి కమ్మలు, ఇవి బుట్టలు, గోల్సులు గిన్నున్నాయి, గాజులు గన్నున్నాయి అనుకుంటా వీడియో తీసిందోలా. మీరు కూడా చూడాలి జరా. मेरो चांदी में छिपा तू सारी बताइया लरा सोने की लाइयो. చూసిరా ఎంత బంగారం ముంగడ పెట్టుకున్నదో. అసలు ఇంతకీ ఇదంతా ఒరిజినలేనా ఏమో గానీ ఇప్పుడు ఈ సీన్ కట్ చేయురి. 2 రోజులైనాక ఆ ఇంట్లో జరిగిన సీన్ కూడా చూడురి. ఏందంటారా దొంగతనం జరిగిందోలా. అమ్మగారు ఇన్స్టాగ్రామ్ రీల్లో చూయించిన బంగారం దొంగలు ఎత్తుకుపోయారు. ఈ రీల్ చూసి నడ్జాం రాత్రి ఇంట్లోకి వచ్చి ఇల్లంతా చదిరి ఉన్నాయి లేని బంగారం వెండంతా ఎత్తుకుపోయారట. పాపం ఇప్పుడు గిట్ల తండాడుతున్నది. అంటే మేడం గారు దొంగలకే దారి చూయించింది అన్నట్టు కదా. నా ఇల్లు గిట్లున్నది, నా ఇంట్లోకి రావాలంటే గట్ల రావాలే, నా కాడ గంత బంగారం ఉన్నది, గీడ దాచి పెడతా అని పూస కూర్చున్నట్టు చెప్పేవారికల్లా దొంగల పని ఇంకా ఆసాన అయినట్టున్నది. కానీ ఏ మాట కామాటనుల్లా ఈమె చేసిన వీడియో దొంగల దాకా పోయి వాళ్ళు రీలు చూసి మరి దొంగతనం చేసిరంటే చిన్న ముచ్చట్న. అంటే దొంగలు రీలు చూసుడు దొంగతనాలకు దిగబడుతుర్రు. అయితే గట్లున్నది కథ. ఏ మాట కామాటనుల్లా ఎంత దోస్తులైనా, ఎంత దగ్గరోళ్ళైనా, ఎంత కలిసిమెలిసి ఉన్నా ఇద్దరు నడుమ లోలులు అనేటివి అయితేనే ఉంటాయి. అలుగుడు, గులుగుడు, బత్నార్కునుడు, అవసరమైతే మాట్లాడకుండా మౌన దీక్ష పెట్టుడు గిసంటి చేస్తారు కదా. ఇక మన ఆడోళ్ళ గురించి అయితే చెప్పనవసరం లేదు. అయితే రాను రాను కథంతా ఉల్టా పల్టా అయ్యేటట్టే ఉన్నది. మనుషులను చూసి జీవాలు కూడా అలుగుడు పెడుతున్నాయా ఏందనిపిస్తున్నది. అగో ఏమో అనుకుంటాం గాని జీవాలు కూడా మనుషుల కంటే బాగా హుషారైతున్నాయోలా. మరి మనుషులను చూసి అవి నేర్చుకుంటున్నాయో లేకుంటే వాటి మెదడు కూడా పెరిగిందో మనకు తెలుస్తలేదు గాని అయితే ఈ గొరిల్లా చేసిన కథను మీరు చూడాలి. చూసినవా దీని శకలు చూస్తా అంటే ఏమనిపిస్తుందోలా మీకు. ఆగో నెత్తి గోక్కుంటుంది, మూతి ముడుచుకుంటున్నది, హట్ అయిపోయింది, ఫీల్ అయిపోయినట్టు చేస్తాంది. అలుగుడు గులుగుడు ఇగో ఇవన్నీ కనబడుతున్నాయి. అయితే ఇది జపాన్ గోరిల్లా. అక్కడున్న ఒక జూ పార్కులు ఉన్నది. మొగదే దీనికి ఒక ఆడ గోరిల్లతోని దోస్తానున్నది. ఇక దోస్తానన్నప్పుడు చిన్న చిన్న పంచాయతీలు గించాదులు అవుతుంటాయి కదా. ఇక ఈ మొగ గోరిల్లా కూడా దోస్తుతోని చిన్నపాటి లొల్లైనట్టున్నదోలా. ఆ ఆడ గోరిల్లా దీన్ని దేకలేదట. షెల్పో అని దూరం పోయినట్టు చేసిందట. ఖాతం ఇక ఇది అలిగింది. మూతి చూడు ఎట్లా మార్చిందో. ఆగో అంత పర్షాన్ చేస్తుంది కదా. సేమ్ మనుషుల లెక్కనే చేస్తుంది కదా నోళ్ళ. ఇక దీన్ని ఎవరో వీడియో తీసి పెడితే సేమ్ మా ఇంట్లో లెక్కనే ఉన్నది కథంతా అని ఒక్కొక్కరు ఈ గోరిల్లాను చూసి మురిసి ముప్పందం అవుతుర్రు.
ఈ గోరిల్లా ముఖం చూసినాక నాకు ఇంకోటి యాదికొచ్చింది. ఇప్పుడు అంతా ఏఐ జమానా కదా, మనకి ఏది కావాలంటే అది చేసి పెడుతుంది ఈ ఏఐ. ఇప్పుడు జీవాలు ఏం మాట్లాడుకుంటున్నాయో వాటి మనసులో ఏమున్నదో కూడా చెప్తుందట నొల్ల. అరే ఆవంటే ఇప్పుడు గట్లనే ప్రయోగాలు గియోగాలు చేస్తాను సైన్స్ వాళ్ళు. అంటే జీవాలు ఎప్పటికీ ఒక లెక్కనే సపోర్ట్ చేయాయి కదా. ఆగో అవి వేసే అరుపులు గిరుపులను ఏఐలా పెడితే అవి ఏం మాట్లాడుతున్నాయో మనకు తెలిసిపోతుందట. జంతువుల భాష కూడా మనకు ఎరుకైతుందట. ఆగో గసొంటి జమానా కూడా వస్తుంది. నిజంగా అసలు కాలం చూడు ఎట్లా మారిపోతుందో. అసలు రాను రాను ఇంకెన్ని చిత్ర విచిత్రాలు వింతలు విడ్డూరాలు చూడవలసి వస్తుందో ఏమో పోర్రి. కొందరికి కాలు రెక్కలు అన్ని సక్కగున్నా అన్ని ముంగడికి తెచ్చినా కానీ నడి మంచి పని చేయమంటే చేయరోలా. అగో గసంటోళ్ళు ఈ ముచ్చట చూసి బుద్ధి తెచ్చుకోవాలి, తెలివి పెంచుకోరు మరి. అంతే కదా, అన్ని ముంగటికి పట్టుకొచ్చి ఇచ్చిన కాలు రేఖలన్నీ బరాబర్ ఉన్నా కొందరు పని చేయమంటే చెయ్యరోళ్ళ. కాలు గుంజుతున్నాయి, ఈ చేతులు నొప్పి పెడుతున్నాయి, ఈ జ్వరం వచ్చింది, ఈ సరదైంది అనుకుంటా కుంటి సాకులు చెప్తుంటారు. కానీ ఈగో ఈ తాతను చూడు. వారెవ్వా నిజంగా గ్రేట్ అంటే గ్రేటే కదా. చెయ్యి లేకున్నా గానీ ఒక్క చెయ్యితోనే వ్యవసాయం చేస్తుండు. చెయ్యి లేదని కూడా బాధ పెట్టుకోకుండా మోటు పని చేస్తుండు. అంటే పని చేయాలి అనే కాయిష్ ఉంటే ఎట్లనన్నా చేసుకోవచ్చు. పని చెప్తే రేపు మాపు అని తప్పించుకునేటోళ్ళు ఈ తాత పనితనం చూసి బుద్ధి తెచ్చుకోవాలి. తాత ముచ్చట చూసిర్రు కదా, ఇప్పుడు గుడ్డ పోరాలది చూడుర్రి. ఇగో వీళ్ళు క్రికెట్ ఆటను చూడు ఎట్లా ఆడుతుర్రో. బ్యాటు దిక్కు నజరేసి రానోళ్ళ. అగో కట్టెలనే కట్టగట్టి బ్యాటు లెక్క తయారు చేసుకున్నారు. చిన్న ఊరోళ్ళైనా వయసులో చిన్నోళ్ళైనా గానీ వీళ్ళ ఉపాయం మాత్రం పెద్దది. వీళ్ళ ఆటను చూసి సోషల్ మీడియా జనాలు మస్తు దిల్కుషాయితున్నారు. ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్. చూసారు కదా గిరికి వారిని ముచ్చట్లు. మళ్ళొచ్చి మంచి ముచ్చట్లను పట్టుకనంత ఉంటా మరి.